వెల్కమ్ టు సిటీ హాత్వే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర బీజేపీ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ల 9వ షెడ్యూల్లో చేర్చాలి. వై ఏకయ్య సిపిఎం జిల్లా కార్యదర్శి డిమాండ్. ప్రజాసేవకుడిగా అభివృద్ధికి వారధిగా ఎల్లవేళలా ప్రజలకు అండగా ఉంటాను. ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. జవహర్లాల్ నెహ్రూ స్టేడియం సందర్శించిన ఎంఎస్ రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో సంబంధిత అధికారులు. రామగుండం కోల్ బెల్ట్ లో సంపూర్ణంగా బీసీ బంద్ అని రాజకీయ పార్టీల నేత పోటాపోటీ ప్రచారం. ఇక డీటెయిల్స్ చూస్తే బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసి తీరుతామని బీసీ సంఘాల జేఏసీ తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర బంద్ శనివారం రామగుండం కోల్డ్ బెల్ట్లో సంపూర్ణంగా జరిగింది. బంద్ సందర్భంగా ఉదయమే అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల కార్యకర్తలు రోడ్ల మీదకు వచ్చారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సిపిఐ తదితర పార్టీల నాయకులు తమ కార్యకర్తలతో పోటాపోటీగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. 42% రిజర్వేషన్ అమలు చేయాలంటూ గోదావరి కని చౌరస్తా వేదికగా నినాదాలతో హోరెత్తించారు. ఇక్కడే జనాలు ఆశ్చర్యపోయారు. రిజర్వేషన్లను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటుందని ఇతర పార్టీలు నిరసన ప్రదర్శనలు చేపట్టగా రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు నగరంలో కలియ తిరుగుతూ బంద్ని విజయవంతం చేశారు. 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఐ తదితర పార్టీల నాయకులు ఇదే పద్ధతిన బంద్లో పాల్గొన్నారు. ఇదంతా చూస్తున్న స్థానిక జనాలు ఒక్కసారిగా కంగుతిన్నారు. బంద్ విషయం పక్కన పెట్టి అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేయడంతో మరి 42% రిజర్వేషన్ ఎవరు అడ్డుకుంటున్నారని ప్రజలు ప్రశ్నించారు. సోషల్ మీడియాలో సైతం ఇవే పోస్టులు వైరల్గా మారాయి. రిజర్వేషన్లు అడ్డుకుంటుంది ఆకాశ రామన్న అంటూ పలువురు విమర్శలు గుప్పించారు. కాగా బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు గోదావరి కని ఏసీపీ రమేష్ నేతృత్వంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పోలీసులు ప్రత్యేక బందోబస్తు చర్యలు చేపట్టారు. రిజర్వేషన్ 42%. Congress, Congress, down, down, Congress, down, 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 Congress, down, down, down. BC 42% రిజర్వేషన్ వెంటనే. BC 42% జిందాబాద్, జిందాబాద్. బీజేపీ జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉన్నదంటే హత్యలు చేసి వాళ్ళ సంతాపం ప్రకటించేటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీ. ఆనాడు రాహుల్ గాంధీ చెప్పిన విషయాలు ఎవరెంత ఉంటే వారికంతా అని, రేవంత్ రెడ్డి ఏమో కామారెడ్డిలో 42% బీసీలకి రిజర్వేషన్ ఇస్తామని చెప్పి బీసీ డిక్లరేషన్ చేసి ఇవాళ మాట తప్పి బీసీ వర్గాలని మోసం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ని తప్పకుండా రేపు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ సమాజం కర్రు కాల్చి వాత పెడుతుంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈనాడు ఏదైతే 42% బీసీల రిజర్వేషన్ హక్కుల కోసము ఈరోజు బీసీ జేఏసీ బంద్ను తెలంగాణ వ్యాప్తంగా బంద్ ప్రకటించడం, దానికి పూర్తిగా భారతీయ జనతా పార్టీ వారికి మద్దతు తెలపడం జరిగింది. అందులో భాగంగానే మరి నిన్న మొన్న కూడా వ్యాపారస్తులందరినీ గోదావరికని పట్టణంలో ఉన్నటువంటి రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాల, దళిత సంఘాలు కూడా అందరూ కూడా ఈరోజు ఈ ఉద్యమానికి మద్దతు తెలపడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మరి వ్యాపారస్తులందరినీ కూడా మళ్ళొక్కసారి వాళ్ళు పూర్తిగా మద్దతు తెలిపినప్పటికీ మళ్ళొకసారి వాళ్ళందరినీ కూడా కలిసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు మా నాయకులు, కార్యకర్తలు, మండల అధ్యక్షులతో ఈరోజు రావడం జరిగింది. ఈ
సందర్భంగా మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము. వెంటనే ఇవాళ చేత కాకుండా మీరు హామీలు ఇచ్చి ఇవాళ తప్పించుకుంటే ఇవాళ ఊరుకోవడానికి బీసీ సమాజం సిద్ధంగా లేదు. వెంటనే 42% రిజర్వేషన్ అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్వాగతిస్తుంది. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం కుట్రతో, కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుట్రతో ఇవి గవర్నర్ అంగీకారం లేకుండా వాళ్ళు తలుచుకుంటే ఒక్క క్యాబినెట్ మీటింగ్లో దేశవ్యాప్తంగా బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేటువంటి అవకాశం కల్పించారు. కానీ కల్పించని పరిస్థితి చేస్తూ ఇవాళ తప్పనిసరి పరిస్థితుల్లో ఒక సంక్షోభానికి రుణం చేసి, ఒక సంక్షోభాన్ని బీసీ బలహీనలను బలహీనపరిచే విధమైన ఒక సందేశాన్ని ఇస్తూ ఇవాళ మాపై కుట్ర జరుగుతా ఉంది. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి నిర్ణయం, మహేష్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులు, రాహుల్ గాంధీ గారి నిర్ణయం మేరకు మా పోరాటం ఆగదు. బీసీ రిజర్వేషన్లు 42% వచ్చారు. నిరంతర పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ఇచ్చే కార్యక్రమం చేశాం. ఈ బంద్ బీజేపీ యొక్క వైఖరి పైన, కేంద్ర ప్రభుత్వం పైన, నిన్న మొన్నటి వరకు బీసీల గురించి పూర్తిగా పట్టించుకొని బీఆర్ఎస్ పైన ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమంలో భాగంగా నిన్న మొన్నటి వరకు మాట్లాడినటువంటి కొందరు దగ్గులబాజులు, ముసలినాలను కన్నీరు కాల్చే వాళ్ళు ఈరోజు బంద్ అని ఎవరు కూడా కనబడతలేరు. ఈరోజు స్థాయిలో ఎక్కడో అక్కడ సూచనప్రాయంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కులాలకు, రాజకీయాలకు మాకు అతీతంగా అందరినీ కలుపుకొని పోరాటం చేయాలని ఒక సంకల్పంతో, మా సంకల్పం 42% సాధించడం, బీసీ బలహీన వర్గాల వాళ్ళని అన్ని రకాలుగా అగ్రస్థాయిలో పిలిచేటువంటి కార్యక్రమం తీసుకుపోయే కార్యక్రమంలో ఈరోజు పోరాటం మొదలుపెట్టాం. ఈ పోరాటం నిరంతరం కొనసాగుతుంది. రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారి నేతృత్వంలో ఈ నిరంతర పోరాటం కొనసాగిస్తుంది. మా హక్కులు కొనసాగించే వరకు అనే విషయాన్ని మీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వెనుకబడిన జాతులందరం ఏకం కావాల్సిన సమయం వచ్చిందనే విషయాన్ని తెలియజేస్తూ జై బీసీ. రేపు అనగా తేదీ 19 అక్టోబర్ 2025 రోజున సాయంత్రం 6 గంటలకు అంగరంగ వైభవంగా జరిగే దసరా మరియు దీపావళి ఉత్సవాల సందర్భంగా ఈరోజు గోదావరి కని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంను ఏర్పాట్లు పరిశీలించారు. వీరి వెంట పోలీస్ మరియు సింగరేణి మరియు ఎన్టీపీసీ సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు ఉన్నారు. రామగిరి మండలం 8వ కాలనీలో గాంధీనగర్ MD2A క్వార్టర్లో నివసించే కాకి సీతారత్నం శుక్రవారం మరణించగా కుటుంబ సభ్యులు గుండెల విసేలా రోధించారు. సీతారత్నం నేత్రాలను దానం చేస్తే 2 అంధులకు చూపుడు ప్రసాదించవచ్చని కుటుంబ సభ్యులకు సామశివనాయుడు అవగాహన కల్పించారు. పుట్టడు దుఃఖంలో కూడా స్పందించి అమ్మ నేత్రాలను దానం చేయడానికి భర్త సత్యనారాయణ, కొడుకు రాంబాబు, OC3 ఆపరేటర్ కూతుళ్లు వెంకటలక్ష్మి, సుజాతలు అంగీకారం తెలిపారు. సదాశివ ఫౌండేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా లింగమూర్తి ఆధ్వర్యంలో 8వ కాలనీ పట్టణ అధ్యక్షులు వెల్ది అనంతరాములు పర్యవేక్షణలో ఈరోజు ఉదయం మృతురాలి నేత్రాలను LV ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ ప్రదీప్ నాయక్ సేకరించి హైదరాబాద్కు తరలించారు. ఈ కార్యక్రమంలో ఐటుక్ నాయకులు గంధం సాంబశివనాయుడు, TGBKS నాయకులు బేతి చంద్రయ్య, ఫోర్మెన్ రాజ్ కుమార్, బంధువులు పాల్గొని నేత్రదాతలకు ఘనంగా నివాళులు అర్పించారు. కాలనీ MD2A బ్లాక్లో నివసించే సాగి రాంబాబు గారి తల్లి గారు పట్టణ మరణం చెందగా వారు ఇంత పెద్ద దుఃఖంలో కూడా సమాజహితాన్ని కాంక్షించి ఇద్దరికి చూపుడు ప్రసాదించాలనేటువంటి సదుద్దేశంతో సదాశివ ఫౌండేషన్ వారు అవగాహన కల్పించగా నేత్రదానానికి ముందుకు వచ్చారు. ఇప్పుడు ఎల్వి ప్రసాద్ టెక్నీషియన్ ద్వారా నేత్రాలను సేకరించి ఇవి హైదరాబాద్ LV ప్రసాద్ ఇన్స్టిట్యూట్కి పంపిస్తున్నాం. ఈ ఇద్దరికి చూపు రావడానికి నేత్రాలను దానం చేసినటువంటి ఆ కుటుంబ సభ్యులను మేము సదాశివ ఫౌండేషన్ ద్వారా పాదాభివందనం తెలియజేస్తున్నాం. ఇలాంటి పుణ్యకార్యం చేసినటువంటి ఆ కుటుంబ సభ్యుల యొక్క గొప్ప మనసును అభినందిస్తూ వారికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, అలాగే వారి అమ్మకి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాము. ఇలాంటి పుణ్యకార్యము ప్రతి ఒక్కరు కూడా చేస్తే మరణించి కూడా జీవించేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని కోరుకుంటూ మేము
సదాశివ ఫౌండేషన్ గారు తెలియజేసుకుంటున్నాం. ఈ నేత్రాలను ఇప్పుడు దానం చేస్తున్నారు. ఇవి ఎల్లి ప్రసాద్ గారికి పంపిస్తాము. థ్యాంక్ యూ. పెద్ద పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో హైవే రోడ్డుపై రాంగ్ రూట్లో ఓ లారీ రావడంతో డివైడర్ లారీ మధ్యలో ఒక కారు ఇరుక్కుపోయింది. కారులో 2 మహిళలు, ఓ డ్రైవర్ ఉన్నాడు. ఇరుక్కుపోయిన కారులో నుండి వారిని అతి కష్టం మీద బయటకు తీశారు పోలీసులు. స్థానికులు కారు లారీ పక్కకు తీసే పరిస్థితి లేదు. దీంతో పోలీసులు భారీ క్రేన్ను తీసుకువచ్చి లారీని పక్కకు తీసి పెట్టడంతో కారును బయటకు తీశారు. గంటసేపు రోడ్డుపై ట్రాఫిక్ అంతరాయం కలగడంతో సీఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ శ్రావణ్ కుమార్ దగ్గరుండి లారీని పక్కకు తప్పించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. జరిగా ఇట్రా 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 అన్న ఇట్రా ఇట్రా అబ్బా వెళ్తుంది కారు వెళ్తుంది దాన్ని ఏమన్నా చూస్తున్నదంట ఇదే ఈరోజు రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ట్రాన్స్ఫర్ డ్యూటీ నిధులతో 193.75 లక్షల వ్యయంతో చేపడుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ డ్రైనేజీ పనులు మార్కంటేయ కాలనీ, సాధనా నగర్, కృష్ణా టెంపుల్, గాంధీనగర్, వినాయక నగర్, బాపూజీ నగర్, తిలక్ నగర్, అంబేద్కర్ నగర్, ఏరియా పురుషోత్తం నగర్, విఠల్ నగర్, చంద్రశేఖర్ నగర్ మరియు ఇందిరానగర్ ప్రాంతాల్లో చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ, మున్సిపల్ అధికారులు, మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, డివిజన్ అధ్యక్షులు మరియు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. గౌరవ కమిషనర్ మేడం అరుణశ్రీ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎస్సీ గారు, ఈ గారు, అధికారులు, బొంతల రాజేష్ గారు, మేకల భూషణ్ గారు, అనిల్ గారు, స్వప్న గారు, ముస్తఫా గారు, గట్ల రమేష్ గారు, మాజీ కార్పొరేటర్లు, నేటి కార్యక్రమ నిర్వాహకులు, మున్సిపల్ కమిషనర్ గారు, ఐఏఎస్ అరుణశ్రీ గారు, కావాలి చూడు పక్కకుండా ఏమంటాడు, మళ్ళీ రోడ్లు కావాలి, ఇందిరానగర్ అద్భుతమైన నగరం కావాలి అంటా ఉన్నాడు. మీ అందరి మీద ప్రేమతో ఇవాళ చేసే బాధ్యత మాకుంది. మా అధికారిని ఎప్పటికప్పుడు మాకంటే ఎక్కువ చొరవతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నారు. మున్సిపల్ సంబంధించిన వారి యొక్క టీం సభ్యులతో కలిసి ఇవాళ మా ఈ ఏరియాలో 2 కోట్ల రూపాయలు, సుమారుగా 2 కోట్ల రూపాయలతో మార్కండే కాలనీ నుంచి లింక్, ఈ డ్రైనేజ్ అంటే అక్కడ ఇక్కడ లింక్స్ ఉంటాయి. ఇవాళ డ్రైనేజ్ అంతా కూడా ఈ ప్రాంతంలో మరి 2 కోట్ల రూపాయలతో డ్రైన్ వర్క్ స్టార్ట్ చేస్తా ఉన్నాం. ఇది అయిపోయిన తర్వాత ఉన్న లేని రోడ్లన్నీ కూడా ఒకటేసారి వేసేస్తాం. మళ్ళీ 50 సంవత్సరాల వరకు ఇక్కడ రోడ్లు అడగడానికి కూడా పోచం కానీ, మీకు కానీ, ఇంకెవరైనా కానీ ఉండే అవకాశం లేకుండా అత్యద్భుతంగా అభివృద్ధి చేస్తాం.
మరి ప్రభుత్వం ఇన్ని సంక్షేమాలు చేస్తా ఉన్నది. మిమ్మల్ని నేను కోరేది ఒక్కటే, ఇన్ని అభివృద్ధి 50 సంవత్సరాల నుంచి గోదావరి కన్నా జరగాలి. 1000 కోట్లతో అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఎన్టీపీసీని తెచ్చినాం 50 కోట్లతో. రామగుండం పౌరోజు చేస్తా ఉన్నాం 13,000 కోట్లతో. అదే మాదిరిగా 5,000 కోట్లతో మేడిపల్లిలో కూడా తీసుకొస్తా ఉన్నాం. 75,000 కోట్లతో రామగుండాన్ని నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్, గతంలో జరగలేదు, భవిష్యత్తులో కూడా జరగని అద్భుతమైన కార్యాచరణ చేస్తా ఉన్నాం. మన పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇచ్చే కార్యాచరణ ఈరోజు జరుగుతూ ఉంది. కేవలం సంవత్సరంన్నర కాలంలో అని చెప్పి ఇలా గర్వంగా మీ అందరికి తెలియజేస్తూ, మీరందరూ కూడా ఒకే ఒక మాట ఇవ్వండి. ఇన్ని పనులు చేస్తా ఉన్నా కూడా 10 సంవత్సరాలు దోపిడీ చేసిన టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, అదే మాదిరిగా ఎప్పుడు మన మధ్య రాని బీజేపీ పార్టీ వస్తే మన మీద నిందలేస్తా ఉంటే తిప్పి కొట్టాల్సిన బాధ్యత ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం జవాబు ఇవ్వాలి. చదువుకున్న యువత సోషల్ మీడియాలో అన్ని రకాలుగా సహకరించాలని చెప్పి మీ అందరూ కూడా పేరు పేట కోరుతూ మీ అందరికీ శుభాకాంక్షలు. పాలకుర్తి మండలంలో బీసీ సంఘాల పిలుపునిచ్చిన బంద్ విజయవంతంగా కొనసాగింది. ఈ బంద్కి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీమతి కందుల సంధ్యారాణి గారి ఆదేశాల మేరకు పాలకుర్తి మండల కేంద్రంలో బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న రాజకీయ ఆటను ప్రజలు గమనిస్తున్నారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించి ఆ వాగ్దానం నెరవేర్చకుండా మాట తప్పిన కాంగ్రెస్ పార్టీకి రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారు అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానపరుస్తూ బీసీలను మోసం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సాధారణమైపోయింది. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి గారు బీసీలకు 42% రిజర్వేషన్లు తక్షణం అమలు చేయాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పరికపండ్ల రామ్కే, లక్ష్మణ్, శ్రీనివాస్, వెంకటేష్, కుమార్, సాయి కిరణ్, రమేష్, రాజేందర్, జి రమేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు, అఖిలపక్ష పార్టీల కార్యాచరణ సమితి తెలంగాణ రాష్ట్ర బంద్ పిలుపులో భాగంగా అఖిలపక్ష పార్టీలు సిపిఐ, ఎంఎల్ న్యూ డెమోక్రసీ, బీసీ సంఘాలు, తెలుగుదేశం పార్టీల ఏఐటీయూసీ, సిపిఐ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇచ్చిన బంద్ పిలుపులో భాగంగా కనిలో బంద్ నిర్వహించి నిరసన వ్యక్తం చేసిన సిపిఐ శ్రేణులు ఆధ్వర్యంలో గోదావరి కనిలో వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ను పాటించి సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజు, సిపిఐ, ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఐ కృష్ణ, బీసీ సంఘాల నాయకులు రాలబండ ప్రసాద్, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏడుకొండల మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తూ దారి చేసిన జీవో నెంబర్ 9 సుప్రీంకోర్టు, హైకోర్టు కొట్టివేయడంతో ప్రజా వ్యతిరేకమని, అభివృద్ధిని నిరోధకమని, వెనుకబడిన వర్గాలను ఇంకా వెనక్కు నెట్టడమే ఒకటి కాదన్నారు. ఈ తీర్పులను తీవ్రంగా నిరసిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు బంద్ విజయవంతంగా జరిగిందని, అందులో పాల్గొన్న ప్రజలకు అభినందనలు తెలియజేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అత్యధిక మంది ప్రజలు ఏకతాటిపైకి వచ్చి మేమెంతో మాకంతా చట్టసభల్లో వాటా కావాలని డిమాండ్ చేస్తూ అనేక సంవత్సరాలుగా బీసీ రిజర్వేషన్ కోసం పోరాటాలు నిర్వహిస్తున్న ధర్మిలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వారు ఎన్నికలకు పోయే ముందు 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చి మరి ఎన్నికలకు రావడం జరిగింది. అనుకున్న ప్రకారంగా 42% చట్టసభలో రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందినప్పటికీ మరి అట్టి బిల్లును ఇవాళ కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడం విచారాన్ని కలిగిస్తూ ఉన్నది. మరి రాష్ట్రానికి వచ్చేసరికి బీజేపీ ప్రభుత్వం మరి 2 నాలుకల ధోరణిని వ్యవహరిస్తూ ఉన్నది. కేంద్రంలో అడ్డుకుంటూ రాష్ట్రంలో మద్దతు తెలుపుతూ ఈ రకంగా బీసీలకు అన్యాయం చేస్తూ ఉన్నది. వెంటనే ఏదైతే ఈ చట్టం అసెంబ్లీలో తీర్మానం చేసిందో దాన్ని వెంటనే 9వ షెడ్యూల్లో ఆమోదం తెలిపి బీసీలకు రిజర్వేషన్ కల్పించి న్యాయం చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు బీసీ సంఘాలను కలుపుకొని చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజాసేవకుడిగా, అభివృద్ధికి వారధిగా ఎల్లవేళలా ప్రజలకు అండగా ఉంటాను. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఠాకూర్ తన అడుగు అభివృద్ధి వైపు అంటున్న ఎంఎస్ రాజు ఠాకూర్ ట్రాన్స్ఫర్ డ్యూటీ నిధులతో 197.55 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఠాకూర్
జనగామలో బీఆర్ఎస్ పార్టీ గల్లంతు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాధవరావు మరియు డివిజన్ అధ్యక్షులు శివ, నాయకులు విజయ్, కృపాకర్ గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నుండి 200 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ రోజు రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ ఎంఎస్ రాజు ఠాకూర్ గారు నగరపాలక సంస్థ పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలో జనగామ ట్రాన్స్ఫార్మ్ డ్యూటీ నిధులతో 197.55 లక్షల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రామగుండం మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ, మున్సిపల్ అధికారులు, మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్ బొడ్డు చంద్రయ్య, మలపల్లి రాజం, అడపంతుల మల్లేష్, మురళీ వీరితో పాటు దాదాపు 200 మంది వీఆర్ఏ సీనియర్ నాయకులు చేరికయ్యారు. ఈ యొక్క కార్యక్రమానికి కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దానిలో భాగంగా మనం ఈ జనగాం మేజర్ ఏరియాస్ జనగాం, సత్తైది కాలనీ, ఉదయనగర్, పెసర్వాడ చాలా మీ అందరికీ మనస్ఫూర్తిగా మరోసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. జనగామ గ్రామం నుంచి ఇదొక డివిజన్ అయినా ఈ గ్రామంలో నాకున్నటువంటి సంబంధాలు చిన్ననాటి నుంచి ఉన్నటువంటి సంబంధాలతో ప్రత్యేకమైన అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉండేది. జనగామ తోటే గోదావరి కని మొదలైంది. జనగామ భూములతోటే బొగ్గు వెలికి తీసేది. జనగామ ప్రజల త్యాగంతో ఇవాళ దేశానికి వెలుగులిచ్చే బొగ్గు మనం చేస్తా ఉన్నాం. కానీ 50 సంవత్సరాల నుంచి జనగామ మరిచిపోయి జనగామలో అభివృద్ధి అనేది శూన్యమైంది. నన్ను శాసనసభ్యుడు చేసిన తర్వాత జనగామను అద్భుతంగా తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ ప్రణాళికబద్ధంగా మన చరిత్రాత్మకమైన శివాలయాన్ని నుండి గౌరవ స్థానిక 9వ డివిజన్ టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఆడబత్తుల మల్లేష్ గారు, జనగామ చంద్రయ్య గారు, మల్లపల్లి రాజం గారు, ఆడబత్తుల శ్రీనివాస్ గారు, భీమా నారాయణ గారు, మేకల రాజలింగు గారు,
మాజీ కౌన్సిలర్ జనగామ పుట్టు చంద్రయ్య గారు, అధ్యక్షులు స్వాములు ఊదరి రాజమౌళి గారు, ఆడపత్తుల విజయ గారు, దాముక మల్లేశ్వరి గారు, దాసరి రాయమల్లమ్మ గారు, దాముక వినీల గారు, దాముక ప్రసన్న గారు, సుంకరి సది గారు, సుంకరి సది గారు, అంతర్గం మండలంలో బీసీ సంఘాల పిలుపునిచ్చిన బంద్ విజయవంతంగా కొనసాగింది. ఈ బంద్కి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆదేశాల మేరకు అంతర్గం మండల కేంద్రంలో బంద్ను నిర్వహించారు. ఈ సందర్భంగా మండల బీజేపీ అధ్యక్షుడు బొడకుంట సుభాష్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న రాజకీయ ఆటను ప్రజలు గమనిస్తున్నారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించి ఆ వాగ్దానం నెరవేర్చకుండా మాట తప్పిన కాంగ్రెస్ పార్టీకి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారు అన్నారు. అతను మరింతగా మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానపరుస్తూ బీసీలను మోసం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సాధారణమైపోయింది. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి గారు బీసీలకు 42% రిజర్వేషన్లను తక్షణం అమలు చేయాలి అని డిమాండ్ చేశారు. బంద్ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు బోడకుంట సుభాష్, అలకుంట మల్లేష్, గొల్లూరి పురుషోత్తం, ఆవుల విజయపాల్, బాలసాని సత్యంగౌడ్, మాడ ప్రభాకర్ రెడ్డి, మీడపల్లి అంజీ తదితరులు పాల్గొన్నారు. బీసీ సంఘాలు బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ కోరుతూ బీసీ సంఘం ఇచ్చినటువంటి బంధు పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలపడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళే హత్య చేసి వాళ్ళే పరామర్శకు పోయినటువంటి విధంగా, వాళ్ళే మేము కొట్టినట్టు చేస్తాం మీరు ఏడిచినట్టు చేయండి అని చెప్పినటువంటి విధంగా వాళ్ళే రిజర్వేషన్లు ప్రకటించి వాళ్ళే వెంటనే నోటిఫికేషన్లు ఇచ్చి కోర్టులో ఇది సాగదు అని చెప్పి తెలిసినప్పటికీ కూడా వాళ్ళే మరొక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కోర్టులో కేసు వేయించి ఈరోజు 42% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ను అపహాస్యం చేసినటువంటి ఒక రాజకీయ చదరంగ మాట ఆడుతున్నారు. ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని ఒక అట్టహాసంగా నిర్వహించాల్సినటువంటి ఎన్నికల వ్యవస్థను ఈరోజు డబ్బుల పాలు చేసినటువంటి చరిత్ర ఈ సీఎం రేవంత్ రెడ్డి గారిది. మరి 42% ఉన్నటువంటి రిజర్వేషన్ మీరే చెప్పారు, కామారెడ్డిలో మీరే డిక్లరేషన్ చేసిరు, బీసీ డిక్లరేషన్ ఎంత జనాభా ఉంటే అంత మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. మరి ఏం చేసిరు మీరు అని చెప్పని ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీని అడుగుతూ ఉన్నాం. మీకు తెలుసు, వెంటనే రిజర్వేషన్ మీరు జీవో ఇచ్చిన తర్వాత వెంటనే నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన చేయడం ద్వారా ఈరోజు కోర్టులో వీగిపోయినటువంటి పరిస్థితి, ఈరోజు కోర్టు స్టే ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. మీకు ఎన్నికల సందర్భంగా ఈ రిజర్వేషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా కోర్టుకు వెళ్తే చెల్లదు అని చెప్పని తెలిసినా కూడా కావాల్సుకొని బీసీలను మోసం చేస్తున్నటువంటి ఈ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాలపై ఈరోజు బీసీ సంఘాలు ఇచ్చినటువంటి బంధు పిలుపు మేరకు అంతర్గం మండలంలో కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి వర్తక వ్యాపార సంఘాలను, ఆటో యూనియన్లను, ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలను అన్నింటిని కూడా మేము వారిని సంప్రదించి పూర్తి స్థాయిలో వారు మద్దతు మాకు ఇవ్వాలని చెప్పానంటే వాళ్ళు స్వచ్ఛందంగా కూడా వాళ్ళు షాపులు బంద్ చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ బీసీ నినాదం ఇప్పటికైనా కూడా సీఎంకు చెవిలో బట్టి తప్పకుండా కూడా 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్యా, ఉపాధి, ఉద్యోగ అవకాశాలలో కూడా కేటాయించాలని తప్పకుండా కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. బీసీ ర్యాలీలో కింద పడిపోయిన కాంగ్రెస్ నాయకుడు వి హనుమంతరావు ర్యాలీ చేస్తుండగా బ్యానర్ అడ్డు తగలడంతో ముందుకి పడిపోయిన హనుమంతరావు
సిపిఎం ఎన్టీపీసీ రామగుండం ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రంలోని బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వం బీసీల పట్ల దొంగ నాటకాలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కామ్రేడ్ వై ఏకయ్య గారు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు ఏకగ్రీవంగా ఆమోదించి గవర్నర్కు పంపితే తాను ఆమోదించక రాష్ట్రపతికి పంపించారు. బీసీల వ్యతిరేక నిర్ణయానికి పాల్పడిన గవర్నర్ కలిసి వినతి పత్రం ఇవ్వడానికి వెళితే నిరాకరించిన దాన్ని వ్యతిరేకంగా సిపిఎం రాష్ట్ర కమిటీ నాయకత్వం రాజ్ భవన్ ముందు బైఠాయించారు. ధర్నాలో పాల్గొన్న సిపిఎం నాయకులపైన పోలీసుల దౌర్జన్యాన్ని, అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గం ఆర్డినేషన్ గవర్నర్కు పంపితే దానిని ఆమోదించకుండా కేంద్ర ప్రభుత్వానికి పంపించడం దురదృష్టకరం. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం దాన్ని ఆమోదించకుండా తొక్కిపెడితే మరోవైపు బీసీలకు రిజర్వేషన్లకై రాష్ట్రంలో బీసీ సంఘాల బంధు పిలుపులో బీజేపీ పాల్గొనడం తెలంగాణలో ప్రజలను మోసం చేయటమే. తెలంగాణ ప్రజలు 8 మంది పార్లమెంట్ సభ్యులు, 2 కేంద్ర మంత్రులు, 8 మంది ఎమ్మెల్యేలను, 3 ఎమ్మెల్సీలను తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీ గెలుచుకుంటే వారు కేంద్రంపై ఎలాంటి ఒత్తిడి చేయకుండా ఇక్కడ బంద్లో పాల్గొనడం తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి బీజేపీ తన దొంగ ద్వంద్వ వైఖరిని వినడానాలి. కేంద్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్లను ఆమోదించి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చడం ద్వారా బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి రాష్ట్ర గవర్నర్కు పంపించినప్పటికీ కేంద్రం నుండి బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర గవర్నరు మరి నిర్లక్ష్యంతో వాటిన్నింటినీ పక్కకు పెట్టి బీసీల ఎడల తక్కువ చూపు చూస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు జరుగుతున్న బీసీ రిజర్వేషన్ 42% అమలు కోసం ఇవాళ బీసీ సంఘాలు చేస్తున్న మరి పోరాటానికి బంధుకు సిపిఎం పార్టీ మద్దతు ప్రకటించినప్పటికీ ఇవాళ బీజేపీ పార్టీ బంధువైఖరి అవలంబిస్తున్న పరిస్థితిలోనే ఇవాళ మేము బీసీ సంఘాల ఆచరణ బంధులో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా స్వతంత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. బీజేపీ రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలు ఉండి, 2 మంత్రుల నుండి 8 ఎంపీలు ఉండి కేంద్రం పైన ఒత్తిడి తీసుకురాకుండా కేంద్రం ఏం మాట్లాడకుండా ఉంటే వాటి గురించి మాట్లాడకుండా రాష్ట్రంలో మాత్రం బీసీలకు రిజర్వేషన్ కావాలని తందువైఖరి అవలంబించి ఇక్కడ మద్దతు ఇవ్వటం అనేది ఏదైతుందో ఇది బాధాకరమైన శోచనీయ విషయాన్ని సిపిఎం పార్టీ సందర్భంగా తెలియజేస్తుంది. మరి సిపిఎం పార్టీగా బీసీలకు 42% కావాలని చలో రాజభవన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తే పోలీసులు లాఠీ చార్జ్ చేసి అక్రమంగా సిపిఎం పార్టీ అగ్ర నాయకత్వాన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ పెట్టడం కూడా దుర్మార్గమైన విషయమని సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం మరి పార్లమెంటులో పెట్టి బీసీలకు 42% చట్టపరంగా చట్ట పద్ధతిలో అమలు చేయాలని ఇవాళ సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది. మరి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు 42% అమలు కోసం సిపిఎం పార్టీ తన శక్తి వంచన లేకుండా బీసీల పక్షుల పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. రాష్ట్ర గవర్నర్ కూడా వెంటనే మరి వాటిని ఆమోదింపజేయాలని, బీసీలకు న్యాయం చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇవాళ స్థానిక ఎన్నికలు లేకపోవడంతో గ్రామీణ ప్రాంతం వెనుకబడిపోతుంది, అభివృద్ధిలో వెనుకబడిపోతుంది. కేంద్రం నుంచి రావాల్సిన 3,000 కోట్లు రాకపోవడంతో ఇవాళ గ్రామీణ అభివృద్ధి నిలిచిపోతున్న పరిస్థితి ఉంది. అందుకోసమే కేంద్ర బీజేపీ పార్టీ వెంటనే చర్య తీసుకొని బీసీలకు 42% అమలు చేసే వరకు ఈ రాష్ట్రంలో జరుగుతున్న బీసీల పోరాటాలకు సిపిఎం పార్టీ మరి మద్దతు ప్రకటిస్తుంది. వాటి అమలు కోసం పోరాటం చేస్తుందని సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ సందర్భంగా బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కుటుంబ కలహాల నేపథ్యంలో కొడుకు తండ్రిని నరికి చంపిన ఘటన చోటు చేసుకుంది. జన్నారం మండలం కేంద్రానికి చెందిన శంకర్ నాయక్ అనే వ్యక్తిని అతని కొడుకు సూర్సింగ్ కత్తితో దాడి చేసి పరారి. ఇంట్లో మాటామాటా పెరిగి ఆవేశానికి లోనైన నూర్ సింగ్ తండ్రిపై దాడి చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గోదావరికని ఐబీ కాలనీలో గల శ్రీ విఘ్నేశ్వర భక్తాంజనేయ స్వామి ఆలయ పునరుద్ధరణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఆలయ పునరుద్ధరణ దాతలు మరియు ఈ కార్యక్రమ ప్రధాన నిర్వాహకులు శ్రీమతి అంబటి సరోజిని, మల్లికార్జునరావుల కుమారుడు కోడలు శ్రీ అర్చనా సంతోష్ రావులు, అంబటి దంపతులు, ఆలయ నిర్వాహకులు, ఐబీ కాలనీ భక్తులు, ప్రజల ఆధ్వర్యంలో ఈ వేడుకలు విశేష భక్తి, శ్రద్ధ, ఆధ్యాత్మికతతో కొనసాగాయి. 3 రోజుల ఉత్సవాలలో భాగంగా 18-10-2025 శనివారం నాడు మన్యు
సూక్త సంపుటి హోమం, హనుమాన్ మాల మంత్ర హోమం, సుందరకాండ పారాయణ ముగింపు, మహాపూర్ణాహుతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలను పొందారు. ఆలయ నిర్వాహకులు, ఐబీ కాలనీ ప్రజలు, భక్తులు 26 సంవత్సరాల చరిత్ర కలిగిన గల శక్తివంతమైన ఆంజనేయ స్వామి ఆలయాన్ని శ్రీ అర్చన సంతోష్ రావు అంబటి గారు తమ తల్లిదండ్రుల పేరున నూతన రూపంలో పునరుద్ధరించడం పట్ల మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము అని పేర్కొన్నారు. హరయ నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ద్వాదశవారమాఖ్యం గృహీత్వా మామా తీసుకో బేసి తీసుకో సతీష్ నేను మళ్ళీ పడ్డావు అక్కడ ఆబో ఇటు రండి, అక్కడ రైస్ పెడతారు, అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్తాను, అక్కడికి రామగుండం నియోజకవర్గ ప్రజలకి ముఖ్యంగా ఈ ఐబీ కాలనీ హనుమాన్ టెంపుల్
భక్తాంజనేయ హనుమాన్ టెంపుల్గా ప్రసిద్ధి చెందినటువంటి మా ఐబీ కాలనీ టెంపుల్ పరిసర ప్రాంత ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క గుడి దాదాపు 26 సంవత్సరాలకు పైగా ఓకేనా గట్టిగా రైట్. రామగుండం నియోజకవర్గ ప్రజలకి ముఖ్యంగా ఈ ఐబీ కాలనీ హనుమాన్ టెంపుల్ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ గుడి ఒక 20 సంవత్సరాల క్రితం నిర్మితమై ఉన్నది. అప్పుడు ఆ అవసరాలయార్థం నిర్మించి ఉన్నారు. మారిన కాలానుగుణంగా భక్తుల యొక్క సౌకర్యార్థం ఈ గుడిని పునరుద్ధరించాలని చెప్పి అనుకునే తడుగా దైవకృపతో మొత్తం గుడి యొక్క పూర్తి నిర్మాణం ఒక మూల విరాట్ తప్ప మిగతా గుడి యొక్క పూర్తిగా పునరుద్ధరించడం జరిగింది. కేవలం భక్తుల సౌకర్యార్థం ఈ గుడి యొక్క పునరుద్ధరణ చేయడం జరిగింది. ఈ గుడి పునరుద్ధరణను దృష్టిలో పెట్టుకొని ఒక 3 రోజులు పునరుద్ధరణ మహోత్సవం పేరిట పూజలు, యాగాలు, హోమాలు కూడా నిర్వహించడం జరిగింది. ఈ 3 రోజుల కార్యక్రమం ఈ రోజుతో ముగిసినది పూర్ణాహుతితో. ఇక్కడ భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని వాళ్ళందరూ కూడా స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఈ గుడి నిర్మాణానికి సహకరించినటువంటి ఆలయ కమిటీ నిర్వాహకులందరికీ, ఐబీ కాలనీ భక్తులకు, ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇంత గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ఆలయ నిర్వాహకులకు, ఆలయ అర్చకులకి నమస్కరించి పదపదం తెలియజేస్తున్నాను. గుడి పునరుద్ధీకరణ మహోత్సవం 3 రోజులు జరిపాము. ఇక్కడ చాలా అత్యంత వైభవంగా జరిగింది. ఇక్కడ వీళ్ళని చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. ఈ టెంపుల్ ఇంత డెవలప్ అయిన తర్వాత వీళ్ళ కళలో ఆనందం చూస్తే చాలు అనిపించింది. చాలా సంతోషంగా ఉంది. ఈ పునరుద్ధీకరణ మహోత్సవానికి సహకరించిన ఆలయ కమిటీ సభ్యులకు, ప్రజలకు అందరికీ మా కృతజ్ఞతలు. అందరికీ దేవుడి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర బీజేపీ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ల 9వ షెడ్యూల్లో చేర్చాలి. వై ఏకయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శి డిమాండ్. ప్రజాసేవకుడిగా అభివృద్ధికి వారధిగా ఎల్లవేళలా ప్రజలకు అండగా ఉంటాను. ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. జవహర్లాల్ నెహ్రూ స్టేడియం సందర్శించిన ఎంఎస్ రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో సంబంధిత అధికారులు. రామగుండం కోల్ బెల్ట్ లో సంపూర్ణంగా బీసీ బంద్ అని రాజకీయ పార్టీల నేత పోటాపోటీ ప్రచారం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.